పశ్చిమాసియాలో జరిగినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, అమెరికాకు దీర్ఘకాలికంగా మిత్రదేశంగా ఉండి, ఇరాన్ మీద దాడులకు కూడా తెగబడుతున్నటువంటి, పరోక్ష దాడులకు కూడా తెగబడుతున్నటువంటి సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చి ఆ రెండింటిని ఒక వరలో ఇమిడ్చినటువంటి పరిణామం చైనా చొరవతో జరిగింది. అవునండి. ఇది బైడెన్ హయాంలో అనూహ్యమైనటువంటి ఘటన. బైడెన్ కి తగిలినటువంటి మరొక ఎదురు దెబ్బ. అంటే అంతేకాదు ఇప్పటి వరకు ఏదో ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా ఇప్పుడు ఆ ప్లేస్ ని వదులుకుని ఇప్పుడు చైనా ఇప్పటి వరకు తన పనులు తను చూసుకోవడం, తన వ్యవహారాలు తనే చూసుకుంటుంది. కానీ ఈ ఈ ఇట్లా అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, ఇట్లా మధ్యవర్తిత్వం చేయటం వంటి పనులు చేయట్లేదు. అంటే ఇప్పుడు మిలిటరీ పరంగా కానీ, ఫైనాన్స్ పరంగా కానీ అమెరికాని అధిగమించిన చైనా మళ్ళా ఇప్పుడు ఈ దౌత్య పరంగా అట్లాగే గ్లోబల్ వ్యవహారాల్లో కూడా అది ఒక శక్తి కింద నిలబడి అమెరికాకి రిప్లేస్మెంట్ అవుతుంది అనేది కూడా అనుకుంటున్నారు. ఎస్, అందుకనే ఈ ఈ పరిణామాలతో పాటు తాజాగా అంటే బైడెన్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్న తరువాత, కానీ అంతకు ముందు నుంచే జరుగుతూ ఉంది, పాలస్తీనాలో ఇజ్రాయెల్ ని వ్యతిరేకించడంలో భిన్నాభిప్రాయాలు కలిగి ఒక విధంగా విడిపోయినటువంటి హమస్, ఫతా అనేటువంటి రెండు సంస్థలను కూడా అదే చైనా దగ్గరకు చేర్చి, ముందు మీరు పాలస్తీనా కోసం పోరాడండి, తర్వాత మీ విభేదాలు ఏమన్నా ఉంటే మీరు తర్వాత చూసుకోండి అని చెప్పేసి ఒప్పించడంలో చైనా ఆ అంశంలో కూడా జయప్రదమైంది. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు, అంటే ఒకవైపు అమెరికన్లు తంపులు పెడుతూ వివిధ దేశాల నుంచి లేదా ప్రజానీకాల నుంచి దూరం అవుతా ఉంటే, సానుకూలమైనటువంటి చర్యలతోటి చైనా అనేటువంటిది తనదైనటువంటి శైలిలో దౌత్యాన్ని, అంటే మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే అమెరికాని వ్యతిరేకించేటువంటి శక్తులందరినీ పశ్చిమాసియాతో సహా ఆఫ్రికాలో మొత్తం ఈ ప్రాంతాలన్నింటి కూడా చైనా కూడగట్టడం అనేటువంటిది ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక ముఖ్య పరిణామం. అందుకనే అమెరికాలో ఉన్నటువంటి రిపబ్లికన్లు దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి కూడా లేకపోయేట్లయితే అమెరికా పరువు ఏం గాను అనేటువంటిది అక్కడ వచ్చిందనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అంటే ఈ పరిణామం ట్రంప్ కి అనుకూలం అవుతుందేమోనండి. ఎందుకంటే ట్రంప్ ఒక అగ్రెసివ్ అమెరికా ఫస్ట్ అనేది కూడా ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు, ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. అంటే అమెరికన్ ప్రయోజనాలు, మిగతా వలసలు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అమెరికాని దోచేస్తున్నారు అనే తరహాలో ఆయన తీసుకొచ్చారు. అప్పుడు మళ్ళా ఆ రకమైన అగ్రెసివ్ గా ఈ జరిగే పరిణామాలు ట్రంప్ కి అనుకూలం అవుతాయి అంటారా? అమెరికాలో ఉన్నటువంటి మితవాద సమాజం, ముఖ్యంగా శ్వేత జాతి దురహంకారం అనండి, లేదా శ్వేత జాతి ఆధిపత్యవాదం అనేటువంటిది రిపబ్లికన్ పార్టీకి బలమైనటువంటి పునాది. దాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు డెమోక్రాట్స్ లో కూడా శ్వేత జాతి ఉన్నారు, ఆఫ్రో అమెరికన్స్ ఉన్నారు, లేదా ఇతర లాటిన్ అమెరికా ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇక్కడ ట్రంప్ కి అటువంటి అవకాశం స్పష్టంగా కనిపించింది, ఏది జో బైడెన్ అభ్యర్థిగా ఉండగా. కానీ అదే సమయంలో ప్రాజెక్టు 2025 పేరుతోటి ట్రంప్ తరఫున హెరిటేజ్ ఫౌండేషన్ పేరుతోటి ముందుకు తెచ్చినటువంటి ఎజెండా చూసినప్పుడు, ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ట్రంప్ కనుక గెలిచేట్లయితే వాటిని కూడా ఉపసంహరిస్తారు అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతా ఉంది ఆ ఎజెండాను చూసినప్పుడు. అందువలన రెండవది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో చూసినప్పుడు ఫ్యాసిస్ట్ శక్తులు, అదే విధంగా పశ్చిమ మితవాద శక్తులు ముందుకు వస్తున్నాయి. మనం చూసాం ఫ్రెంచ్ ఎన్నికల్లో ఫ్యాసిస్ట్ శక్తిగా ఉన్నటువంటి నేషనల్ ర్యాలీ అనేటువంటి పార్టీ ముందుకు